హాయ్ అండి. పాస్టర్ విషయంలో నిన్న జరిగినటువంటి విషయంలో అంటే న్యూస్ చూసిన తర్వాత ఫస్ట్ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, అందులోకెళ్ళి కారులోకెళ్ళి వెహికల్‌లోకెళ్ళి దింపేటప్పుడు వీడియో తీ అన్న మాట వినిపించింది. వీడియో తీస్తూ ఉన్నటువంటి వ్యక్తి తర్వాత పాస్టర్‌ని గుంజుకుపోయేటప్పుడు ఏ విధంగా లాక్కెళ్ళారు అనేది పూర్తిగా అంటే కొంచెం వరకే ఇచ్చారు. తర్వాత బండి దిగినటువంటి వ్యక్తి వీడియో తీసుకుంటూ అసలు వ్యక్తులు ఎక్కడున్నారో అక్కడికి పరిగెత్తకుండా పక్క నుంచి పారిపోతున్నట్టు మొత్తం కింద నేలనే చూపించిండు కానీ ఆ పర్సన్స్‌ని దూరంగా వీడియో తీస్తున్నట్టు కానీ ఎక్కడ కూడా స్పష్టంగా చూపించలేదు. పోనీ ఒకవేళ భయపడి ఉండొచ్చు అని అనుకుంటాము. కానీ రివర్స్‌లో వచ్చి మళ్ళీ కారు దగ్గరికే వచ్చాడు. ఎవరు 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 ఏం జరుగుతుంది అని చెప్తున్నాడే తప్ప ఆ వ్యక్తులు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళలేదు. తర్వాత చూస్తుంటే మొత్తం నాకసలు నిన్ననే అనిపించింది. ఎమ్మటే అంటే బాగుండదనుకున్నాం. అయినా కూడా ఒకవేళ అది రియల్‌గా జరిగి ఉంటే మాత్రం 100% అది ఎవరు చేసినా కూడా వాళ్ళని మాత్రం శిక్షించాల్సిందే. కానీ ఒకవేళ ఇది డ్రామా అన్నట్టు ప్రూఫ్ అయితే మాత్రం ఆల్రెడీ న్యూస్‌లలో వస్తుంది డ్రామా అన్నట్టు. ఆఫ్ వస్తుంది. అంటే రియల్ అని కొందరు అంటున్నారు. డ్రామా అని కొందరు అంటున్నారు. నాకు మాత్రం 99.9% డ్రామా లెక్కనే ఉందండి. అది రియల్‌గా లేదు. ఎట్లా అంటే అసలు వీడియో తీసేటటువంటి వ్యక్తి తీయమనడము, ఆ మాటలన్నీ పడుతున్నాయి కదా, వీడియో తీయ అనడం, చెప్పడము. ఎందుకంటే ఒక అకస్మాత్తుగా జరిగినటువంటి విషయానికి ఇలాంటివి చెప్పడము కానీ, అలర్ట్ అవ్వడం కానీ కొంచెం కష్టం అనమాట. అది ప్రీ ప్లాన్డ్‌గానే జరిగిందన్నది నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో చెప్పండి.